హలో, ఐఎమ్ డాక్టర్ కేవీ రమణ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజిస్ట్, బిలీఫ్ హాస్పిటల్స్, ఖమ్మం. పసిపిల్లల్లో చాలా మంది కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. సో ఈ ఏడవడం చాలా మంది ఏడుస్తుంటే ఓన్లీ కడుపు నొప్పి మట్టుకే అనుకుంటారు. కడుపు నొప్పి వల్లే ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఓన్లీ కడుపు నొప్పి వల్ల ఏడుస్తారా లేకపోతే మిగతా దాని వల్ల కూడా ఏడవగలరా అంటే, పిల్లల్లో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే భాష క్రై మట్టుకే. అంటే వాళ్ళకి ఒకవేళ చెవి నొప్పి ఉన్నా, ముక్కు దిబ్బడు ఉన్నా, బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా పసిపిల్లలు 1 year పిల్లలు అనేది ఏడుస్తారు. సో దీనివల్ల అప్పుడు మనము వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉందనే చూసుకోవాల్సి ఉంటుంది. రొటీన్ కడుపు నొప్పి ఉంటే మనం కోలిక్ డ్రాప్స్ వేయచ్చు, కానీ మిగతా అయినా కూడా ఏడుస్తున్నారంటే మనం బేబీని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ కంపల్సరీ చూపించాలి. సో దట్ ఎయిర్ పెయిన్ ఉంటే ఎయిర్కి సంబంధించిన మనకి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. లేదు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే దాన్ని కూడా వాడాల్సి వస్తుంది. దీనివల్ల స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది వెళ్తుంది. బేబీ కూడా చికాగా ఏడవడం అనేది తగ్గిపోతుంది. సో డెఫినెట్ గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ ఆలోచిస్తే పిల్లల్లో ఎక్సెసివ్ క్రైయింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.